నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. కూర్చోండి. కూర్చోమ్మ. రామ్మా తల్లి. ఏంటో సార్ నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది సార్. అమ్మగారు తప్పనర్థం ఇచ్చారు సార్. తండ్రి రా. ఏంటమ్మా నీ పేరేంటమ్మా? ఓకే. ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావమ్మా, బాబుకి ఇచ్చావు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ముగ్గురమ్మా. ఎన్నో అయినా? పెద్ద అక్క. ఆవిడ పెళ్ళి వెళ్ళిపోయిందా? అక్క తర్వాత ఆ తర్వాత తమ్ముడు సార్. ఎట్లా నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది? 2014లో నాకు ట్రీట్మెంట్ ప్రాబ్లం వచ్చింది. 2 days నైట్ టైం హాస్పిటల్కి రక్త పరీక్షలు చేసుకున్నాం సార్. రక్త పరీక్షల్లో క్రియేటిన్ ఎక్కువగా ఉంది, డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు సార్. కొన్ని రోజుల తర్వాత డయాలసిస్ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఎవరిదైనా కిడ్నీ మార్పిడి చేసుకోవాలని చెప్పారు సార్. 2014 నుంచి 2015 వరకు డయాలసిస్ చేసుకున్నాను సార్. 2015లో మదర్ డార్మరీగా కిడ్నీ ఇచ్చి నేను కిడ్నీ వేయించుకున్నాను సార్. ఎంత ఖర్చు అయింది అప్పుడు నీకు? 20 లక్షలకు వచ్చాయి సార్. మాకున్న 3 ఎకరాల భూములు అన్నీ సార్. భూములు 3 ఎకరాలు ఉండేది. 3 ఎకరాలు అదే అప్పుడు ఉండేదాన్ని అమ్మేసి. అవును సార్. ఎంత కమ్మే అప్పుడు 3 ఎకరాలు? అప్పుడు తక్కువ రేటు సార్, ధరలు ఎక్కువ లేదు. 3 లక్షలు లెక్క, ఎకరా 3 లక్షలు, 9 లక్షలు కమ్మి సార్. ఇంకా అప్పుడు మీ ఊర్లో ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా? మా ఊళ్ళో ఇంకా అవ్వదు సార్. మీకు ఒక్కడికే వచ్చింది. ఎక్సెప్షనల్. అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ టైంలో మీరు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు కొంత ఆదాయం ఇచ్చారు సార్. ఎంత ఇచ్చాము? 1,60,000 ఇచ్చారు సార్. 1,60,000 2015 ఇచ్చారు సార్. 10 ఏళ్ళు ఇచ్చారు. మీదే ఊరమ్మా? ఈ ఊరమ్మా? బంధువులా? ఊరే. నీ ఆరోగ్యం ఎట్టుందమ్మా కిడ్నీ ఇచ్చినాక? అదే పర్లేదు. నీకు ఒక 6,000 రూపాయలు ఇస్తున్నాం కదమ్మా, బాబుకి ఒక 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇదివరకు నాకు 5,000 పింఛన్ గతం వచ్చేది సార్. ఇప్పుడు 10,000 చేశారు సార్. అప్పుడు కష్టంగా ఉంది. ఇప్పుడు మందులు కొనుక్కున్న టైంకి కూర్చోమ్మా. కూర్చో తల్లి, కూర్చో. ఇంటికి వచ్చేకి సరిపోతుంది సార్. నాకు 10,000 రావడం ఆనందంగా ఉంది సార్. అన్ని కష్టాలు ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా అన్ని కష్టాలు ఉన్నాయి. ఒక్కొక్కటే మీలాంటి వాళ్ళందరినీ సార్ట్అవుట్ చేసుకుంటూ ఎంతవరకు ఇప్పుడు దగ్గర అదే మా దగ్గర 33,000 కోట్లు ఇస్తున్నాం మీలాంటి వాళ్ళకందరికీ. మొట్టమొదటిసారిగా మనం 10,000, 15,000 పెట్టాం. ముందు ఎప్పుడూ లేదు. దీనికోసం కావాలని నేను మీకు 10,000, ఇలాంటి వాళ్ళకందరికీ 6,000, మామూలు వాళ్ళకి 4,000 రూపాయలు. 13,000 వచ్చిందేమో. ఇద్దరికి 26,000 పడింది. 2,000 రూపాయలు బ్యాంక్ దీనికి స్కూల్ అకౌంట్కి వెళ్ళింది. మీ ఇద్దరి వల్ల మీ తల్లికి ఆదాయం వచ్చింది. చదువుకోవడానికి వెళ్ళారా? మీరు ముగ్గురు వెళ్ళారా సింహాచలం? పిల్లలిద్దరు మీరు ముగ్గురు వెళ్ళారు. వాళ్ళు ఫ్రీగా బస్సులో మీ ముగ్గురు వెళ్ళారు. నువ్వు ఒకరి మాత్రం బస్సు పెట్టుకున్నావు. 25%. ఈసారి అన్ని దేవాలయాల్లో బాగా రష్ ఉంది. దానికి కారణం ఏంటంటే మహిళలు ఎక్కువ వెళ్తున్నారు. ఒకప్పుడు 7 లక్షలు వెళ్ళేవారు బస్సుల్లో, ఇప్పుడు అది 21 లక్షలు అయింది రోజుకి. బాగా పెరిగింది. మీలాంటి వాళ్ళకి మొబిలిటీ వచ్చింది, బాగా వెళ్తున్నారు. నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఇదమ్మా కాదమ్మా, ఇప్పుడు అది ఇంక ఇన్కమ్ రాదు కదా. వేరే పని చూసుకోవడం బెటర్ కదా. దాంట్లో ఇన్కమ్ రాదు, ఎందుకంటే అన్నీ ఆన్లైన్లో ఇచ్చేస్తున్నాం, వాట్సాప్ గవర్నెన్స్లు ఇస్తాం. దానివల్ల అది రాదు. ఒకటి నువ్వు ఇంకా వేరే పని ఒకటి చూసుకొని ఇద్దరు పిల్లలు. నువ్వు డాక్రాలో ఉన్నావా? పొదుపు సంఘాల్లో ఉన్నావు. ఇప్పుడు గ్యాస్ కూడా వస్తుంది కదమ్మా. గ్యాస్ వస్తూ ఉంది, బస్సు ఫ్రీగా ఇస్తున్నాం, రేషన్ ఇస్తున్నాం కొద్దిగా. మీకు మధ్యాహ్న భోజనం బాగా పెడుతున్నారా? బాగుందా? సన్న బియ్యం పెట్టారా? సన్న బియ్యం పెడుతున్నారా? తినడానికి బాగుందా? ఓకే.
నువ్వు చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు? ఇంజనీర్ ఏ ఇంజనీర్ అమ్మా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వమ్మా? ఐఏఎస్ అవుతావా? నమ్మకమేనా? ఇద్దరు పిల్లలు పర్వాలేదు సార్, ఈ స్కూల్లో చదువుతున్నారు. బాగా. నీకెవరు చెప్పారమ్మా ఇంజనీర్ కావాలని? సాఫ్ట్వేర్ నువ్వే అనుకున్నావమ్మా? సార్ ఇప్పుడు ఓన్ వస్తుంది రండి సార్. వీధిలో నెట్ సెంటర్ కూడా రండి. ఇప్పుడు ఇల్లు ఒకటి కట్టేయమంటానమ్మా, నేను చెప్తాను. ఇల్లు ఒకటి కట్టేయమంటాం, అందరికి కడుతున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టేయమంటాం. ఇల్లు ఒకటి కట్టేవాలి, రాసుకోండి మీరు. వీళ్ళిద్దరికీ ఒక ఇప్పుడు కూడా మీరు అండగా ఉన్నారు సార్. P4 కింద అడాప్షన్ పెడదాం. వీళ్ళిద్దరిని చదివించి మనం మానిటర్ చేద్దాం. నేను వచ్చిందని గుర్తుగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. ఈ పిల్లలిద్దరిని వాళ్ళు అనుకున్న చదువు చదివించాలి. అది ఒకసారి వర్కౌట్ చేయండి. ఇంకేంటి? ఎలా ఉంటుందో తెలియదు సార్, ఎడ్యుకేషన్ గురించి నాకు తెలుసు. నువ్వు ఆరోగ్యంగా ఉండు, ఊరికే తొందరపడకుండా మందులు వాడుకొని జాగ్రత్తగా ఉండండి. మందులు వాడుకొని జాగ్రత్తగా ఉండి పిల్లలు బాగా చదువుకుంటారు, సెటిల్ అవుతారు. నీ కళ్ళ ముందండి, నీకేం కాదు. నువ్వు కూడా ధైర్యంగా ఉండి, ఏం కాదు. మీరు బాగా చదువుకోండి. మళ్ళా మీ తల్లి కష్టపడకూడదు. మీ నాన్న కిడ్నీ ఇచ్చింది, అవన్నీ వృధాగా పోకూడదు. మీరు బాగా చదువుకొని పైకి వచ్చి వాళ్ళని కూడా చల్లగా చూసుకోవాలి. చేస్తారా? నువ్వేం భయపడతాయి ఇప్పుడు ఎలా ఉంటుంది ఆరోగ్యం? మన ఏం కాదమ్మా, మేము ఉంటాం కదా. ఏం కాదు, మేము అందరం అండగా ఉంటాం. మేము గవర్నమెంట్ ఇదే ఏమంటామా? ధైర్యంగా ఉండండి పిల్లలు, ధైర్యంగా ఉండండి. బాగా చదువుకుంటే ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండరు. బాధపడకూడదు, అన్నీ బాగుంటాయి. నేనున్నా కదా, ఓకే? ధైర్యంగా ఉండి అన్ని విధాలా మీ కుటుంబానికి న్యాయం జరగాలమ్మా. ఉంటాం, అండగా ఉంటాం. ప్రభుత్వం ఉంది, మీరు ఏం ఎవరు దిక్కులేరు, బాధపడద్దండి. ఈ అమ్మాయికి కూడా వెలుగు కింద మీరు డాక్రా సంఘాల కింద ఈ అమ్మాయిని ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేస్తే ఆ అమ్మాయి చేసుకోగలుగుతుంది వర్కౌట్ చేసి, ఆ అమ్మాయికి ఉపాధి, ఫ్యామిలీకి ఇల్లు, ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి P4 కింద ఒకవేళ కాకపోతే మనమే పెడతాం. మీరు వర్కౌట్ చేసుకొని నోట్ చేసుకోండి. బాగా చదువుకోండి. ఓకే, ధైర్యంగా ఉండమ్మా. బాగా ఇట్లా ఇవ్వండి, తీసుకోండి. రామ్మా, మంచి పని చేసావమ్మా. కొడుకు కోసం త్యాగం చేసావు. ఈ రోజుల్లో ఆ రోజుల్లో కోపాడిపోతే ఈ రోజుల్లో ఒంటరు కదా. ధైర్యంగా ఉండు. ధైర్యమే మీ దయ కూడా. అదే నువ్వు మీ దయ మా యోగిష్టు ఆడమే చేయాలి. అందరూ మళ్ళీ పడతాను. మీ యోగిష్టు పెట్టింది వానికి నోట్ అంటాను. అందుకే మీలాంటి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే మీ పింఛన్ 6,000 చేసాం. బాబుకి 10,000 ఇస్తున్నాం. ఈ పిల్లల్ని కూడా చదివిస్తున్నాం. గుడ్. ఓకే బాబు, డ్రామా మీరిద్దరు రండి. డ్రామా డ్రా. థ్యాంక్ యూ అమ్మా, గుడ్ లక్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ముందే దసరా వచ్చేది సార్. దసరా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా సంతోషం. ధైర్యంగా ఉండి, ఆనందంగా ఉండి, అన్ని విధాలు చూసుకో. మా ఊరు రావడం ఎంత అయితే మా ఇంటికి రావడం మరీ ఆనందంగా ఉంది సార్. ఇలాంటి వాళ్ళు పరామర్శించాలని వచ్చా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అన్నీ అయిపోయినాయమ్మా? 70 పెన్షన్లు ఉన్నారా వాళ్ళు? బాగుంది సార్. పేరెంట్ టీచర్ మీటింగ్ బాగుంది సార్. నో బ్యాగ్ డే కూడా బాగుంది సార్. మీరు వచ్చిన తర్వాత రోజుకో యాక్టివిటీ చేపిస్తున్నారు రోజు స్కూల్లో. ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. సార్లు కూడా బాగా చెప్పినారు సార్. క్వాలిటీ బాగుందమ్మా ఎడ్యుకేషన్? బాగుంది సార్. ఓకే, మిడ్ డే మీల్ కూడా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. పొజిషన్ సర్టిఫికేట్ ఏది? కొత్తగా హౌస్ అంటే ఇల్లు కట్టాలి కదా? శాంక్షన్ చేశారా? ఇల్లు శాంక్షన్ చేస్తాం సార్. ఓకే, ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారా? అదే ఇస్తారు. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? 3 monthsలో చేసేస్తాం. 3 months కంప్లీట్ చేస్తారు. ఎంత అవుతుంది దీనికి? ఇప్పుడు 1.8 lakhs ఉంది సార్. 1 ఎన్ని రూమ్లు వస్తాయి? ఎన్ని రూమ్లు వస్తాయి? సింగిల్ రూమ్ కిచెన్. ఒకవేళ 2 రూములు రావాలంటే ఎంత అవుతుంది డిజైన్? ఒక పని చేయండి, నేను ఇస్తాను. 2 రూములు. ఈ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి
2 రూములు డిజైన్ చేసి ఒక ఇల్లు కట్టివ్వండి, ఎంతైతే అంత పెట్టండి, నేను ఆర్డర్ పిలుస్తాను. ఓకే రా పట్టుకోండి. రామా ఇంటికి రమ్మని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.